అవునండి. మాయలో అంటే మనిషి ఎప్పుడు మాయలోనే ఉంటాడు, మిథ్యలోనేమో సృష్టి ఉంటుంది. ఇంకా సృష్టికర్తకి స్థానం ఎక్కడిది? మాయలో మనిషి, మిథ్యలో సృష్టి అనేది ఉన్నప్పుడు సృష్టికర్తకి స్థానం ఎక్కడిది? ఏవో చెప్తున్నారు, వాళ్ళు చెప్పింది మనం వినటం వరకే. భౌతిక నేత్రాలతో మన స్వ అనుభవం అనేది ఎక్కడా కూడా పొందలేదు. ఇది ఇలా జరిగింది, వీడికి 10 చేతులు ఉన్నాయి, 10 కాళ్ళు ఉన్నాయి, 10 తలలు ఉన్నాయి అని చెప్పడం వరకే, స్టోరీస్గా. మన ఎక్కడ అనుభవానికి కానీ అనుభూతికి గురి కాలేదు. అన్ని యుగాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది కాదు నేను చెప్పే విధానం, నేను చేసే విధానం, చూపే విధానం కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసి మిమ్మల్ని మీరుగానే ఇటు భౌతిక ఆధ్యాత్మికాన్ని రెండింటిని సమన్వయపరచాలి. భౌతిక ఆధ్యాత్మికాలను రెండింటిని సమన్వయపరిచినప్పుడే ఇది హ్యూమన్ మైండ్ అనేది శాంక్టిటీ మైండ్ అని చెప్తూ ఉంటాం, ది మైండ్ ఆఫ్ ది మోరల్ శాంక్టిటీ అని చెప్తుంటాం. ఇంట్యూసివ్ కాన్షియస్నెస్ అండ్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అండ్ డివైన్ కాన్షియస్నెస్ ఆ స్థాయికి వెళ్ళగలగాలి. అది ధ్యానం ద్వారానే సాధ్యపడుతుంది. నేను చెప్పేటువంటి ఈ మెడిటేషన్ కూడా కొంతవరకు ఆర్డినరీ మెడిటేషన్ అనుకోవచ్చు. మానసిక స్థితిని, ఆనందాన్ని పొందడానికి, లేదంటే టెన్షన్స్ అండ్ డిప్రెషన్స్ వీటిని కొంతవరకు దూరం పెట్టడానికి అనుకోవచ్చు. కానీ ఇది పోను స్పిరిచువల్ అండ్ డివైన్ మెడిటేషన్గా అది మార్పు వస్తుంది కాబట్టి, అది మీకు మీరుగా తెలుస్తుంది కాబట్టి, అది ఎవరికి వారే చేరుకోవాలి ఆ గమ్యానికి, ఆ స్థానానికి. బిఫోర్ డెత్, నాట్ ఆఫ్టర్ డెత్. అదంతా పాతది, తీసేయమని చెప్పాను కదా. ఇది కొత్త విధానం అనుకోండి, లేటెస్ట్ విధానం అనుకోండి, ఏదైనా సరే అలా ఆ పద్ధతిలో ఆసన ప్రాణాయామ ధ్యానం అనేది చేయగలిగితే ఎవరికి వారే, అందరూ కూడా చెప్తున్నాను, అందరూ కూడా మానవులందరికీ, నాట్ స్ఫూర్తి ఫ్యామిలీ, మానవులందరికీ పరమాత్మ దర్శనం అనేది జరగని పని. మీకు మీరుగా నమ్మకం ఉంది కాబట్టి, ఒక గురువు స్థానంలో ఉన్నాను కాబట్టి, వేరే నో నెగిటివ్ ఫీలింగ్ అండ్ థింక్ పాజిటివ్, ఆ విధానం కావాలి. అండ్ నా దగ్గర ఉన్నటువంటి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఒక యాటిట్యూడ్ ఆర్ బిహేవియర్, లేదంటే క్యారెక్టర్, అలాగే మీ డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్ ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. వేరే వారు మనల్ని వేరెత్తి చూపే విధంగా ఉండకూడదనేసి నా ఆకాంక్ష.